ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అంటే ప్రతిదానికి ఏదైనా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఆరాటం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తనకు అవసరమా, ఇది తప్ప ఒప్ప అనేటువంటి ఏమాత్రం విచక్షణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో, సిఐలతో, డిఎస్పీలతో, అడిషనల్ ఎస్పీలతో, ఎస్పీలతో, డీజీపీ గారు మరి ఉన్నాడా లేడా, మరి ఆయన ఏమైనా ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడు తెలియదు. కానీ మిగతా అందరినీ ఆయన ఒక గంట సేపు, అంటే రాజకీయాల్లో ఇవాళ దాకా ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు ఆళ్ళు ఇళ్ళు భజన చేయటం, లేకపోతే టీవీ ఛానల్స్లో తన తరపున పనిచేసేటువంటి విలేకరులు భజన చేయటం, అంటే మోడరేటర్లు కూర్చున్న టీవీల్లో కూర్చున్నటువంటి యాంకర్లు భజన చేయటం, ఆ కిక్కు సరిపోవట్లా. సినిమాల్లాగా ఈ కిక్కు చాలట్లేదని ఆ కిక్కు సరిపోక కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకున్నటువంటి, అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు చాలక, కిక్కు చాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉన్నాడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కద్దర కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్లా. కాకి బట్టల వాళ్ళకి పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండవది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లా అండ్ ఆర్డర్, ఒకవేళ మీ డీజీపీ గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? డీజీపీ గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? అయితే ఎస్పీలు, మీరు పెట్టుకున్నటువంటి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకే ఏం భ్రష్టు పట్టిద్దామని ఐపీఎస్లు ఐపీఆర్ భ్రష్టు పట్టించేశారు చాలా మందిని. ఇవాళ అంటే సరాసరి స్టేషన్లో కూడా భ్రష్టు పట్టిద్దామని చెప్పని తప్పితే ఏముంది ప్రయత్నం? అసలు వీళ్ళు కూడా మామూలుగా పోలీసులు కూడా కొంతమంది మామూలు వాళ్ళు లేరు. ఏం భజన, వీర భజన మామూలుగా భజన కాదు. ఒక ఆయన చెప్తాడు, ఏమంటాడు, సార్ అసలు మీ ధైర్య సాహసాలు సార్, అసలు ఎప్పుడు సార్ అలిపిరిలో మీరు లేచి నుంచున్నప్పటి నుంచి బాంబు పేలితే మీరు లేచి నుంచున్నారు సార్, అసలు ఆహా ఓ అని. మీరు పోలీస్ అధికారులయ్యా, జ్ఞానం విచక్షణ, అరే లోకం చూస్తుంది అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి భజన. ఆ ధైర్య సాహసాలు ఏంటి? ధైర్య సాహసం రామారావుని కసక్కని పొడి చేయడం వెనక నుంచా? పార్టీ పెట్టి కదా, పార్టీ పెట్టి పోటీ చేస్తే అది కదా ధైర్య సాహసం. ఆయన ఎవరు, సిఐ గారో మరి డిఎస్పీ గారో? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న చంద్రబాబుతో మీరు ఆయన ధైర్య సాహసాలు చూసి అబ్బురు పడ్డారు కదా మీరు. ఏంటి ధైర్యం? మామని కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని, ఆయన ఆస్తులు లాక్కుని, పదవులను లాక్కుని చచ్చిపోయాక ఇప్పుడు అప్పుడేమో ఆయన ఎదవని చెప్పాడు, ఇప్పుడేమో దండేసి దండం పెడుతున్నాడు. ఇదే ధైర్యం? చెంచారుగా రామారావు బొమ్మ గిరాటేసి కదా సొంత పార్టీ పెట్టుకోవాల్సింది కదా, అది కదా ధైర్యం అంటే. మీకు తెలియట్లేదు ఆ ధైర్యం అనేది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చొక్కా పుచ్చుకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కూర్చోబెట్టి పంచాయతీ చేయడం ధైర్యమా? ఒక ఎంఆర్ఓని జుట్టు పరుచుకుని ఈడిసి కొడితే పిలిచి సీఎం ఆఫీస్కి పిలిచి పంచాయతీ చేయడం ధైర్యమా? అబ్బురు పడిపోయాడు ఈయన ధైర్య సాహసాలు చూసి. ఇంకొక అసలు మామూలుగా ఒక అతి మేధావి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆయన
సార్ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నా సార్ మేము. మీరు వెంటనే చట్టం మార్చండి సార్. మార్చి సోషల్ మీడియా కేసుల్లో 5 ఏళ్ళు శిక్ష ఉండటం అనేది అసలు మా చేతులు కట్టేస్తున్నాయి సార్. వైసీపీ వాళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. వాళ్ళు అసలు మమ్మల్ని లెక్క చేయట్లేదు సార్. మేము భయపెట్టినా కూడా భయపడట్లేదు సార్. వెంటనే ఉరిశిక్ష పెట్టేయండి సార్, మిమ్మల్ని సాటిస్ఫై చేయగలనని. ఐపీఎస్ మళ్ళీ మామూలు చిన్న ఇదేం మామూలుగా డిఎస్సి లాగా పేకాట ఆటి ఈ ఆటలతో వచ్చి దొంగతనంగా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అరే కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఇదేమి ఆలోచనలు? ఇక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మానవ హక్కులు ఏం లేవు. సోషల్ మీడియా పోస్ట్కి ఉరేసేయాలా? ఉరిశిక్ష పెడితే బాగా సాటిస్ఫై చేస్తారా మీరు? ఇట్లాంటి ఆఫీసర్లను పెట్టుకుని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తారా? రాజమండ్రిలో 2 తాగుబోతులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనేటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు, పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఏని ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీర విధేయుడై ఎమ్మెల్యే మాట జవదాచకుండా, ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా, ఐజీని కూడా లెక్క చేయకుండా, భయం భక్తి కూడా లేకుండా, పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తున్న డాక్టర్ని, ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే 2 తాగుబోతులు గంజాయి తాగి, గంజాయి లేదని చెప్తావు, ఎక్కడ పడితే అక్కడ గంజాయి చిత్తూరు జిల్లాలో గంజాయి బాగా గంజాయి తాగి పోలీసుల్ని కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి ప్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. వైసీపీ వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారంట. చింతాడు రవిని రోడ్డు మీద నడిపిస్తారంట. అమ్మాయిని కొట్టి పోలీసుని కొట్టి అంటాడు. అరే అమ్మాయిని కాపాడదాకా అతను ప్రయత్నం చేశాడు. తొక్కిసలాట్లోకి మధ్యలోకి వస్తే ఆవిడ అతని మీద ఏమో తప్పుడు కేసులు పెట్టి నడిపిస్తారు. మరి ఏ ఎదవనన్నా నడిపించారా మీ పోలీసు వ్యవస్థ? ఇటువంటి తప్పుడు ఎదవలను ఎవరినన్నా చీకట్లో అరెస్ట్ చేసేసి బెయిల్ వచ్చేట్టు చేస్తారు వాళ్ళు. రాజమండ్రిలో మర్డర్ కేసులో మరి నిన్న పోలీసుల్ని గంజాయి బ్యాచ్ కొట్టారు కదా, హత్య చేయబోయారు కదా, ఎక్కడ నడిపించారు వాళ్ళని? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేసి ఇంకా మహిళలకు రక్షణ అంటే ఏం రక్షణ? దిశా చట్టాన్ని విత్డ్రా చేసి మహిళలకు రక్షణ అని చెప్తున్నాడు ఈయన. శ్రీరంగ నీతులు ఎవరు చెప్తారండి? తప్పుడు పనులు చేస్తా ఇట్లా మీరు? ఏ పలానా దానికి కనీసం ఒక మంత్రి వెళ్ళారా? హోంమంత్రి వెళ్ళారా? ఒక ఆడపిల్లని నలిపి చంపేస్తే, తొక్కిచ్చి చంపితే హోమ్ మినిస్టర్ స్పందించారా? ఒక ఆడకూతురు కదా హోమ్ మినిస్టర్, రాజమండ్రి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి చచ్చిపోయాక ఆయన ట్వీట్ చేస్తాడు, ఏంటి కఠినంగా శిక్షిస్తా అంటే. ఏం కఠినంగా శిక్షిస్తారు? ఏం చేస్తారు ఆ జైల్లో ఉంటే? ఏం కేసు కట్టాడు మీ సిఐ? ఆ సిఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి పేకాట ఆడితే కోపం, భీమవరంలో పంచాయతీ చేస్తే కోపం. అంటే ఈయనకి నచ్చని, ఈయన తెలిసిన ఊళ్ళో ఈయనకి తెలిసిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రమే స్పందిస్తారు. మరి ఆడపిల్లల గురించి 100 మీటింగులు చెప్పారు. ఎక్కడ మీరు వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళాలి కదా, టాప్ ఎక్కువ టాప్ దిగో ఏదో రకంగా వెళ్ళాలి కదా. ఓట్లప్పుడు మాత్రం సుగాలి ప్రీతి కనపడుతుంది, అందరు కనపడతారు. మీరు పార్టీ సుగాలి ప్రీతి కోసం పెడతారు. ఇవాళ తల్లి ఏడుపు అరణ్య రోదన. ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే 2017లో జరిగి వాళ్ళ సాక్ష్య సేకరణ అంతా కూడా 2018, 17, 18లో మీ ప్రభుత్వంలో జరగటం ఏంటి? ఇవాళ అయ్యా కాకి బట్టలకి పొరుగు నిలబెట్టండి అయ్యా. కొంతమంది ఈ రకమైన ఈ భజన ఏంటి అసలు? రాజకీయ నాయకుడికి అసలు మామూలుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటున్నారంట నేను రాత్రి. ఏమో ఇక మనం ఈ పోలీసులతో మనం పోటీ పడలేరు. రేపు నుంచి మన చంపుతాడు. ఆ స్థాయిలో ఆ మీటర్ గేజ్ చూసుకుంటాడు. పోలీసు వాళ్ళు ఆ లెవెల్కి, ఆ మీటర్కి, ఆ రీడింగ్కి పొగట్లేదు వీడని చెప్పని
మేము చేస్తాం ఇప్పుడు మేము మీతో ఎక్కడ పోటీ పడతామా అని చెప్పినేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి అంతా గోలగాలంట. మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తంతు, లా అండ్ ఆర్డర్ తంతు, పోలీసుల తంతు, ఇవాళ ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంటు, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్, భూమి బద్దలైపోయింది 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అండి, దారి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళు అయింది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి? అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లుండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సాధారణంగా మనకి డైనోసార్లు అంతరించిపోతున్నటువంటి జంతువులు అంట, చాలా కళలు కూడా అంతరించిపోతున్నాయి. హస్తకళలు కానీ, లేకపోతే రకరకాల వినోదాత్మకమైనటువంటి ప్రజల్ని వినోదపరిచేటువంటి కళలు కానీ అంతరించిపోతున్నాయి. ప్రజలకు మనకు కనపడిన పరిస్థితిలో, ఆ స్థితిలో ఇవాళ ఎక్కడో డైనోసార్ అవశేషాలు కనుక్కున్నట్టుగా ఈ మధ్య మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ కళ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర ఆ చాతుర్యాన్ని, పిట్టల ధర కళని బెజవాడలో కనుగొన్నారు. ఆ పిట్టల ధర మనకి ఏతావాత అతను ఏంటి అంటే అదములలో శ్రేష్ఠుడు, అదములలో శ్రేష్ఠుడు. ఆయన సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను వారిని ఒకటే అడుగుతున్నా. పేర్ని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను, 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను, నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినోడిని, మంత్రి చేసినోడిని, నైతికంగా ఆ తప్పునంటే నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను.
నేను చెప్పాను డిపార్ట్మెంట్, చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళని కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా, ఆడపడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడికి చెప్తున్నా. ఎవడో మావయ్య గాడికి నేను మా ఆవిడని తీసుకెళ్ళి కాళ్ళ మీద పడి మావయ్య మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గాడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి, నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మెత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకి వచ్చి, ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయిగా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే, చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్ని రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడ మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు? ఆ మామయ్య గాడికి, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆడింటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. సిగ్గు శరం లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడటం, సంస్కారం లేకుండా. జగన్ గారు కనపడితే టపామని కాళ్ళ మీద పడతారు. సార్ మాకు ఎదవ సార్, మాకు నాయకుడు కాదు సార్, మేము అక్కడ బతుకుతున్నా నీళ్ళ మీద పడిపోతుంటారు పెళ్ళిళ్ళు. అవన్నీ మీ ఇష్టం. నేను దాని గురించి నాకేం అభ్యంతరం లేదు, బాధ లేదు, చీకు లేదు. కాకపోతే పిచ్చవాగుడు ఏదైతే వాగారో ఛాలెంజ్ నిరూపించండి. 50 కోట్లు మీ మామయ్య గారికి ఎవడికో ఇచ్చానంటున్నారు కదా, మరి ఈడీ కేసు పెట్టి నన్ను ఆ మామయ్య గారిని లోపలేయండి. మరి ఈ 50 కోట్లు క్యాష్గా బదలాయిస్తే మరి తప్పు కదా, నేరం కదా. ఏంటి చంద్రబాబుకి 50 కోట్లు ఇస్తే చంద్రబాబు నన్ను ఏంటి లోపల కండి. తప్పుడు వాగుడు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకోమని చెప్పని ఆ మనుషులకు చెప్తున్నాను.